హలో గాయ్స్, నేను ఇవాళ చింతాకు పప్పు చేస్తానండి. ఫస్ట్ వచ్చి బ్యాల్ వేసేసుకున్నాను, తర్వాత వచ్చి టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ పోసేసుకుంటాను. వాటర్ పోసేసుకున్నాక చింతాకండి ఉప్పు వేసేసి పెట్టుకున్నాను. బాగా ఏరేసాను, చాలా బాగుంటుంది. చింతాకు పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళంతా కామెంట్ చేయండి. తర్వాత పసుపు వేసాను, 3 విజిల్ పెట్టేశానండి. ఫుల్గా ఉడికేసింది, పొగలు పోతుంది. చూపించి కూడా ఆవిరి అడ్డం వస్తుంది, అంత పొగలు పోతుంది. దీన్ని వచ్చేసి మనం ఏం చేయాలంటే వాటర్ సపరేట్ చేసేసుకుని బాగా ఎనుపుకోవాలండి. తర్వాత ఎనుపుకున్నాను, ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంబినేషన్ రాగి సంగటి చేస్తాను సపరేట్గా. మళ్ళీ వచ్చేసి పప్పుకు తిరుమత వేయాలండి. ఇవన్నీ వేసేసాను. ఇవన్నీ వేసేసినాక బాగా రోస్ట్ అయిపోవాలా. రోస్ట్ అయిపోయినాక దీన్ని పప్పు దాంట్లోకి పోసేస్తే బాగా స్మెల్ మనకి ఇల్లంతా అరోమా వచ్చేస్తుంది, అంత స్మెల్ వస్తుంది చింతాకు పప్పు మాత్రం. దీనికి కాంబినేషన్ రాగి సంగటితో తింటే అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.